మీలో చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న సామ్‌సంగ్ 4K QLED, సోనీ 4K ఎల్ఈడీ టీవీ కంపారిజన్ చేసినప్పుడు చాలామంది అడిగిన క్వెషన్ ఏందంటే ఎల్‌జీ యూ82 సిరీస్ అయితే ఉంది కదా! అది కూడా మీరు కంపారిజన్ చేయండి అని అయితే చాలామంది అయితే అడిగారు. సో, అడిగిన తర్వాత నేను కూడా ఆలోచించాను. బట్ ఆల్రెడీ చాలా టీవీస్ అయితే కొన్నాం. బట్ ఇది కూడా కొంటే ఒక పని అయితే అయిపోతది. బర్డెన్ అయినా సరే అట్‌లీస్ట్ ఈ యొక్క సేల్‌లో మీరు సపోర్ట్ చేస్తారు కదా! అప్పుడు మనం ఇంకొన్ని టీవీస్ కూడా కొని చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోనైతే నేనైతే కొన్నాను. ఆఫ్‌కోర్స్ కంపల్సరీ మీరు కొనే మనీ నుంచి అమౌంట్ అయితే వస్తది. ఆ అమౌంట్‌ని నేను ఈ యొక్క విధంగా మీకు బెస్ట్ టీవీ అవుట్‌పుట్ ఇచ్చే విధంగా కంపారిజన్ అయితే చేస్తున్నాను. మీకు ఏదైతే నేనైతే చెప్పానో 2024 ఎండింగ్‌లో నేను కంపల్సరీ 2025లో మన తెలుగులో ఎక్కువగా కంపారిజన్ వీడియోస్ అయితే తీసుకొస్తాను అనైతే చెప్పాను గదా! అదే అయితే చేస్తున్నాను. మీరు తెలుగులో అయితే చూడండి. ఎక్కడైనా చూడండి. మీరు 10 టీవీలు రివ్యూ చేసినా, 20 టీవీలు రివ్యూ చేసినా, అది ఒకే ఒక్క వీడియో అయితే ఉంటది. ఆ ఒక్క వీడియోలో మీకేం తెలుస్తది? ఏం తెలుస్తది కదా! సో, ప్రతి ఒక్క వీడియో క్షుణ్ణంగా చూసి, అరే! నా రిక్వైర్మెంట్ ఇది, నా రిక్వైర్మెంట్ ఇది, నా బడ్జెట్ ఇది గదా! నా బడ్జెట్‌లో ఇంత వాల్యూ ఉందా? అని చెప్పేసి మీరు ఆ టీవీ కొనుక్కుంటే అప్పుడు ఉంటది గదా! మీ ఇంట్లో ఉండే ఆ ప్రొడక్టు మీరు చూస్తున్నప్పుడు ఆ మజా వేరే అయితే ఉంటుంది. సో, అందుకనే నేను పర్టిక్యులర్‌గా ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చేస్తున్నాను. నేను గూడా 10 టీవీలు, 20 టీవీలు పెట్టి ఇక్కడైతే చేయొచ్చు. బట్ అలా అయితే చేయను. అలా చేస్తే ఒక బెస్ట్ అవుట్‌పుట్ అనేది బయటికైతే రాదు అని నేను గట్టిగా అయితే నమ్ముతాను. మరి మీరు కూడా ఎంతమంది నమ్మారో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. నాతోటి ఏకీభవించినట్లయితే. సో, ఈ వీడియోలో వచ్చేసరికి ఎల్‌జీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే సోనీ గురించి కూడా పూర్తి వివరాలైతే తెలుసుకుంటారు. తర్వాత ఏది తీసుకోవాలనే దాని గురించి కూడా క్లియర్‌గా మీకైతే తెలిపే బాధ్యత నాది. ఎండ్ వరకైతే చూడండి ఈ వీడియోలో. అండ్ ఎల్‌జీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది అమెజాన్‌లో అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. మనకు అప్రాక్సిమేట్‌లీ మనం అమెజాన్‌లో చెక్ చేస్తే కార్డ్ ఆఫర్ యూజ్ చేసి ఏదైతే కొన్నానో ఆ ప్రైస్ డీటెయిల్స్ అయితే పెడుతున్నాను. మీరు ఇక్కడైతే చూడొచ్చు. మరి ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే నేను లూమియో తోటి కంపారిజన్ చేశా. ఎందుకంటే కంపెనీ వాళ్ళే ఏవో చాలా ఎక్కువగా అయితే చెప్పుకున్నారు. మరి నిజంగానే అంత వర్త్ ఉందా అనైతే చెక్ చేస్తే ఆ వర్త్ ఉందా లేదా అని ఆ వీడియో చూడండి మీకే తెలుస్తది. సో, తర్వాత 4K క్యూఎల్ఈడీ అయిన సామ్‌సంగ్ క్యూఎల్ఈడీ తోటి కంపేరింగ్ చేశాను. అది కూడా మీకు చెక్ చేస్తే ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకే తెలుస్తది. ఏది బాగుంది అనే దాని గురించి. అండ్ ఇప్పుడు ఎల్‌జీ టీవీ తోటి కంపేర్ చేస్తున్నాను. సో, మళ్ళీ చెప్తున్నాను ఆ వీడియో చూడని వాళ్ళకు ఈ టీవీ 46,999 ఉంటే 3,000 కార్డ్ ఆఫర్ తోటి 43,000కి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు జరగబోతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్‌కార్ట్ గోల్డ్ సేల్స్‌లో ఈ 2 టీవీలు తక్కువ వచ్చే ఛాన్స్‌లు అయితే ఉంది. సో, నా యొక్క అప్రాక్సిమేట్ నేనైతే గెస్ అయితే చేస్తున్నాను. ఎల్‌జీ యూఏ 82 సిరీస్ నాకు తెలిసి 43 ఇంచెస్ టీవీ మీకు అండర్ 25,000 నుంచి 28,000 మధ్యలో అయితే కంపల్సరీ అవకాశం అయితే ఉంది. సో, అది లూట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానెల్‌లో అయితే వేస్తాను. మీరు అప్పుడు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. బట్ ఈ వీడియో ముందుకైతే చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. వెంటనే మీరు జాయిన్ అయితే అయిపోండి. ఎవరికైనా మీరు లూట్ ఆఫర్స్ డీల్స్ పొందాలి అనుకుంటే. లేదా మీకు ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. నేను ఏ టీవీ తీసుకోవాలని ఒక కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నాను. లేదా మీరు టీవీయే కాదు సౌండ్ బార్ తీసుకోవాలనుకున్న, వాషింగ్ మిషన్ తీసుకోవాలన్నా, ఏసీ తీసుకోవాలనుకున్న మీకొక సంథింగ్ డౌట్ అయితే ఉంది. ఆ డౌట్‌కి పరిష్కారంగా నేనిక్కడ నంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నంబరుకి మీరు నా బడ్జెట్ ఇంత, నేను ఒక ఏసీ తీసుకోవాలనుకున్నాను. నేను బడ్జెట్ ఇంత, ఒక వాషింగ్ మిషన్ తీసుకోవాలి. నా బడ్జెట్ ఇంత, ఒక సౌండ్ బార్, టీవీ ఇలా తీసుకోవాలైతే అనుకుంటున్నాను. మీరు క్లుప్తంగా నాకు పెట్టారు అనుకోండి. మీ యొక్క బడ్జెట్‌కి తగ్గట్టు మంచి ప్రొడక్ట్ మీకు పంపించే బాధ్యత నాది. దాని ద్వారా కొంటే మనకి అమౌంట్ వస్తే మనం ఈ విధంగా అయితే చేస్తున్నాం. ఇప్పుడు మీరు టీవీనే చూసారు. నెక్స్ట్ చాలా అయితే చూడబోతున్నారు. మీరైతే గుర్తుంచుకోండి. ఈ 2 టీవీలని ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. ప్రతి ఒక్క సెగ్మెంట్‌లో. ఫస్ట్ నేను ఈ టీవీ ఇన్‌స్టాలేషన్ కాంచి నేనైతే చెప్తున్నాను. సో, ఎల్‌జీ టీవీ ఇన్‌స్టాలేషన్ చూసినట్లయితే 1 డేలో అయితే వచ్చారండి. మన ఇంటికి వచ్చారు. ఇన్‌స్టాలేషన్ చేసిపోయారు. సో, ఎల్‌జీ టీవీ కొన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాల్ మౌంట్ ఫ్రీగా అయితే వస్తుంది. అండ్ టేబుల్ స్టాండ్స్ ఫ్రీగా అయితే వస్తున్నాయి. వాల్ మౌంట్ లాస్ట్ టైమ్ సోనీ టీవీ ఇవ్వలేదు. వాల్ మౌంట్ తీసుకోవాలనుకుంటే మీరు టేబుల్ స్టాండ్స్ వదిలేయాలి. టేబుల్ స్టాండ్స్ కావాలనుకుంటే వాల్ మౌంట్ అయితే వదిలేయాలని ఒక చెప్పారన్నమాట. బట్ ఇప్పుడైతే సోనీలో అలాంటిదైతే లేదు. మీకు 2 ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ టీవీలో చూసేసరికి ఈ టీవీ ఇన్‌స్టాలేషన్ అనేది ఒక 1 డే తర్వాత అయితే నాకైతే కాల్ అయితే చేశారు. 1 డే తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేస్తే నేనప్పుడు వాళ్ళకి చెప్పాను. నాకు వాల్ మౌంట్ తీసుకొస్తే వాల్ మౌంట్ వద్దు భయ్యా నాకు టేబుల్ స్టాండ్స్ కావాలని చెప్తే, వాళ్ళు టేబుల్ స్టాండ్స్ ఇయ్యరు సార్.
అని చెప్తే ఖచ్చితంగా నేను యూట్యూబ్ అని నేను రివ్యూ చేయడానికి కోసం టేబుల్ స్టాండ్స్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు ఎట్లాగైనా ప్రొవైడ్ చేయమండి అంటే వాళ్ళు ఒక 1 అవర్, 2 అవర్స్ టైం తీసుకొని ఇక్కడైతే ఉంది మీరు యూబర్ బుక్ చేసుకొని మేము పంపిస్తామని చెప్తే పంపించారనమాట టేబుల్ స్టాండ్స్. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మాత్రం టీవీ రిమోట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక డబ్బా రిమోట్ దీంట్లో వాయిస్ అసిస్టెంట్ అయితే ఉండదు. సో ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీకు వాయిస్ అసిస్టెంట్ ఏఐ రిమోట్ మ్యాజిక్ రిమోట్ కావాలనుకుంటే మీకు 2000 ఆర్ 3000 అయితే అవుతుందన్నమాట మనీ అనేది. అది ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే ఉన్నారో అతను కూడా క్లియర్గా అయితే చెప్పట్లేదన్నమాట. సో మీరు ఎల్జీ టీవీ ఒకవేళ బడ్జెట్లో వచ్చింది మీరు కొనాలి అనుకుంటే మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ మీకు కాల్ చేసినప్పుడే మీరు క్లియర్గా అయితే చెప్పండి. సో కంపల్సరీ నాకు ఏఏ మ్యాజిక్ రిమోట్ కావాలి అని అయితే చెప్పండి. ఒక డౌట్ కూడా రావచ్చు, నన్ను క్వశ్చన్ కూడా కామెంట్ అయితే చేయొచ్చు. ఎందుకు బ్రో ఎల్జీ థింక్ యాప్ అయితే ఉంది కదా, దాంట్లో మనకు అన్నీ ఇస్తారు కదా, వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది కదా అయితే అంటారు. బట్ అది అంతగా వర్క్ అయితే అవ్వట్లేదు. సో మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఇచ్చిన ఏఐ డీటెయిల్స్ అనేవి కూడా మన టెక్ స్టోరీస్లో అయితే నేను అన్బాక్సింగ్ ఈ టీవీ గురించి అయితే పెట్టాను. ఫుల్ డీటెయిల్స్ ఏమేమి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే దాని గురించి ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఒకసారి అయితే చూసేయండి. సో ఇలాగైతే ఇన్స్టాలేషన్ అయితే ఉంటుంది. సో బాక్స్లో అంటే మీరు అన్బాక్సింగ్ అయితే ఈ 2 టీవీల యొక్క అన్బాక్సింగ్ మీరు అయితే చూడండి, చూస్తేనే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో మరి బిల్లు క్వాలిటీ గురించి, డిజైన్ గురించి మనం మొదటిగా మాట్లాడుకుందాం. ఎల్జీ డిజైన్ ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే టోటల్గా బెజల్లెస్ డిజైన్ అయితే ఉంటుంది. టాప్ పొజిషన్ సైడ్కి చెక్ చేసిన, బాటంలో చెక్ చేసిన ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఎల్జీ లోగో బ్రాండింగ్ అని మిడిల్లో అయితే ఉంటుంది. సో మనకు కొంచెం మినిమలిస్టిక్గా మంచిగా కనపడుతుంది ఫ్రంట్ సైడ్ చూస్తే. సోనీ చూస్తే మాత్రం మీకు 3 సైడ్ మాత్రమే బెజల్ డిజైన్ కనపడుతుంది. బాటంలో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ కూడా ఎక్కువగా అయితే ఉందన్నమాట బెజల్స్. దానివల్ల మనకు బాటంలో అంత ఇంపాక్ట్ అయితే కలగదు. కాకపోతే సోనీ బ్రాండింగ్ లోగో అనేది ఒక సైడ్కి అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ మాత్రం ఎల్జీ కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అన్నమాట. మీరు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే ఎల్జీ టీవీ బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, మీకు ఎక్కడ మెటల్ అనేది ఉండదన్నమాట. కానీ సోనీ టీవీ చూస్తే ఇక్కడ మెటల్ అయితే ఉంటుంది. అండ్ మదర్ బోర్డు ఏరియా, కనెక్టివిటీ ఆప్షన్ ఏరియాలో సరికి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బట్ ఐ ప్లాస్టిక్ అనమాట. కంపేరింగ్ టు ఈ యొక్క టెక్స్చర్ ఉన్న ప్లాస్టిక్ని చెక్ చేసినప్పుడు ఎల్జీ టీవీది సో సోనీనే బెటర్ అయితే అనిపించింది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో సోనీ బ్యాక్ సైడ్ బెటర్గా అయితే ఉంటాయి. మనకు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే విషయంలో వచ్చేసరికి కొంచెం బెటర్గా అయితే ఉంది. టేబుల్ స్టాండ్స్ అంటారా, టేబుల్ స్టాండ్స్ మాత్రం 2 ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, కాకపోతే సోనీ కొంచెం ప్లాస్టిక్ హై క్వాలిటీ అయితే ఉంది అని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఈ 2 నేను టచ్ చేసి చూసినా అండ్ పట్టుకొని చూసినా కూడా కొంచెం హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఎల్జీ యొక్క టేబుల్ స్టాండ్స్ అనేవి వి షేప్ ఆకారంలో, ఆర్క్ ఆకారంలో ఉంటే సోనీది టీ షేప్ ఆకారంలో ఉంటుంది. అందుకే మీకు కొంచెం ఇక్కడ 1 ఇంచు 2 ఇంచులు పెద్దగా అయితే ఉంటుంది అనమాట సోనీ టీవీ. కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు కనెక్టివిటీ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ సైడ్కి అయితే ఇచ్చారు. సైడ్కి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆ 3 HDMI పోర్ట్స్లో ఒకటి HDMI ARC అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మీకు ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది అండ్ 1 USB పోర్ట్ అయితే ఉంటుంది. 1 USB పోర్ట్ కూడా 2.0 అయితే ఉంటుంది. యాంటీనా పోర్ట్, శాటిలైట్ పోర్ట్ అనేది ఇచ్చారనమాట. సో మనకు ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో 3.5mm జాక్ పోర్ట్ అయితే మిక్స్ అయితే చేశారు. అలాగే ఇంకొక USB పోర్ట్ ఇచ్చుంటే బాగుండి అయితే అనిపించింది. మరి సోనీ గురించి మాట్లాడుకుంటే 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 4 HDMI కూడా 2.1కి సపోర్ట్ చేయగా ఇదైతే ఒక HDMI EARC అలాగే ARC సపోర్ట్ చేస్తుంది. ఐ థింక్ సెకండ్ అనుకుంటా పోర్ట్, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది. అలాగే ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 కూడా 2.0కి సపోర్ట్ అయితే చేస్తాయి. యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది, అలాగే శాటిలైట్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు 3.5mm జాక్ పోర్ట్ అనేది ఈ టీవీలో కూడా మిస్ అయితే చేశారు. కాకపోతే నాకు కనెక్టివిటీ ఆప్షన్స్ అనేవి కొంచెం ఇదే బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 అయితే ఇచ్చారు, బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది. మరి దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది ఓన్లీ 5 వర్షన్ అయితే ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ అనేది కూడా 5.0 అయితే ఉంటుంది. సో మనకు కనెక్టివిటీ ఆప్షన్లో సోనీ కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ 2 టీవీల యొక్క డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే ఎల్జీ టీవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది 8-bit ప్లస్ FRC IPS ప్యానల్ అనమాట. ఇది 240 nits మాత్రమే బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఈ టీవీలో. మరి ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే సోనీ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా IPS ప్యానల్ 300 to 400 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది. అంటే పీక్గా మనకు 400 వరకు అయితే వెళ్తుంది. అప్రాక్సిమేట్లీ స్టాండర్డ్గా 300 to 350 అయితే ఉంటుంది అని చెప్పేసి మనకు కస్టమర్ కేర్ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో నేను ఎలాంటి లక్ష్మీమీటర్ చెప్పి నేను మమ్మల్ని మోసం చేయదలుచుకోలేదన్నమాట. సో నేను కంపెనీని అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో అయితే నమ్ముతాను. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ తగ్గించుకొని అల్లా టప్పగా వాళ్ళైతే చెప్పరు ఎప్పుడు కానీ.
నేనైతే అనుకుంటానన్నమాట. సో, అందుకనే వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క నిట్స్ వరకు కంపల్సరీ సపోర్ట్ అయితే చేయగలదు. యూట్యూబర్ మిమ్మల్ని ఇలా చెక్ చేస్తున్నాడు అని ఒక పెద్ద ఫీలింగ్‌లో ఉండాలని చెప్పేసి అలా అయితే చెక్ చేస్తారు. సో, అది ఎన్నటికి ఎప్పటికీ మీకు 100% వాల్యూ అయితే ఇవ్వదు. అదైతే గుర్తుంచుకోండి. అలా ఈ బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా అయితే ఉందన్నమాట. సో, ఎక్కువగా అయితే ఉంది అండ్ తక్కువగా అయితే ఉంది. మరి రెండిట్లో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, రెండిట్లో నేను 4K యూహెచ్‌డి ఒక వీడియో అయితే ప్లే అయితే చేశాను. అది కూడా యూట్యూబ్ నుంచి ప్లే చేశాను. అండ్ ఇక్కడ మీరు కలర్స్ అబ్జర్వ్ చేసినా అండ్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినా, డెప్త్ అబ్జర్వ్ చేసినా మీకు ఏది బాగైతే ఉందని ఒకసారి క్లియర్‌గా అయితే చెప్పండి. మీకు ఎక్కువగా కనపడంగానే నాకైతే సోనీ టీవీ కొంచెం గ్రేటెస్ట్‌గా కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ డెప్త్ అనేది కూడా కొంచెం గ్రేటెస్ట్‌గా మనకు డెప్త్‌ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుందన్నమాట. సో, దానివల్ల ఒక సినిమాటిక్ ఇంపాక్ట్ అనేది సోనీలో అయితే పడిపోతుంది మనకు ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు. కానీ ఎల్జీలో చూస్తే కూడా ఎల్జీ అనేది బ్రైట్‌నెస్ లెవెల్స్ బాగానే వర్క్ అయితే అవుతుంది. 240 నిట్స్ ఇచ్చినా కూడా ఈ యొక్క సమయంలో. కానీ ఇక్కడ మీరు ఒకటైతే గమనించారో గమనించలేదో, సోనీలో వచ్చేసరికి ఏదైతే స్కిన్ టోన్ అయితే ఉందో ఆ స్కిన్ టోన్ అనేది కొంచెం వైబ్రెంట్‌గా కొంచెం రెడ్ టోన్ అయితే వచ్చే విధంగా అయితే అనిపించిందనమాట ఈ టీవీతో చెక్ చేస్తున్నప్పుడు. ఈ యొక్క టీవీలో సరికి కొంచెం న్యాచురాలిటీ కలర్స్ అనేది మిక్స్ అయితే అయిపోయిందని అయితే అనిపించింది. 4K హెచ్‌డిఆర్ కంటెంట్‌కి అయితే వెళ్ళినప్పుడు నేను న్యాచురాలిటీకి దగ్గరగా ఉండేటట్టయితే చెక్ చేశాను. అంటే మనం ఏదో ఒక వీడియో అయితే ప్లే చేస్తాం 4K హెచ్‌డిఆర్ వీడియో. కానీ ఈసారి ఏం చేస్తానంటే మనం ఎక్కువగా కంటెంట్ ఏవైతే చూస్తుంటాం, కొన్ని మూవీ చూస్తుంటాం, కొన్ని వీడియోస్ అయితే చూస్తుంటాం టెక్ క్రియేటర్స్‌వి. సో, అలాగే నేనైతే ఇది చూశానన్నమాట. సో, మన తెలుగులో అయితే మనకు టెక్ విత్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు కదా! వాళ్ళు ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. హెచ్‌డిఆర్ సపోర్ట్ చేసే వీడియో. సో, అదైతే చెక్ చేస్తున్నాను. సో, శ్రీనివాస్ గారు కొంచెం జస్ట్ ఇది టెస్టింగ్ పర్పస్ కోసమే మీ వీడియో అయితే యూజ్ చేశాను. వేరే ఉద్దేశ్యం అయితే లేదు. ప్లీజ్ ఎట్లాంటి కాపీరైట్ అయితే వేయకండి. థ్యాంక్ యూ మీ సపోర్ట్‌కి. అలాగే మీరు కూడా థ్యాంక్ అయితే చెప్పండి శ్రీనివాస్ గారికి. అలాగే ప్రసాద్ అన్న వారు కూడా చెప్పండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ వచ్చేసరికి ప్రసాద్ అన్న కూడా అంటే బెస్ట్ ఇన్ తెలుగు కాంతో అన్న కూడా అయితే వేయలేదనమాట. సో, ఎందుకు టెస్ట్ చేస్తున్నానంటే మనం ఎక్కువగా అలాంటి వాళ్ళ కంటెంటే చూస్తుంటాం. వాళ్ళదే చూస్తుంటాం కాబట్టి నేను ఆ విధంగా అయితే టెస్ట్ అయితే చేశాను. శ్రీనివాస్ గారు అయితే హెచ్‌డిఆర్ కంటెంట్ ఫస్ట్ టైం మన తెలుగులో అయితే అప్‌లోడ్ చేశారు. అది చాలా బాగా అయితే అనిపించింది నాకు కూడా. నేను చూశాను. అలా చూసినప్పుడు ఏంది అసలు రియల్ టైమ్‌గా మనం ఇలా హెచ్‌డిఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటదని చూస్తే మాత్రం హెచ్‌డిఆర్ అనేది నాకు ఇలా యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎల్‌జీని చాలా బాగా అయితే అనిపించింది. యూట్యూబ్‌లో కంటెంట్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ డైనమిక్ రేంజ్ కూడా మనకు శ్రీనివాస్ గారు అక్కడ వేసుకున్న షర్ట్ గానీ, అలాగే బ్యాక్ ఉన్న అవన్నీ గానీ మనకు ఎల్‌జీలో బాగా అయితే అనిపిస్తున్నాయి. అలాగే సోనీలో వచ్చేసరికి కొంచెం లైట్‌గా అయితే తగ్గిందనేది చెప్పొచ్చు. కంపేరింగ్ టు డైనమిక్ రేంజ్ అనేది ఖచ్చితంగా ఎల్‌జీ డైనమిక్ రేంజ్ అనేది పెద్ద మంచిగా అయితే అనిపించిందనమాట ఈ యొక్క హెచ్‌డిఆర్‌లో. కానీ ఎప్పుడైతే మనం నెట్‌ఫ్లిక్స్‌కి గానీ, జియో హాట్‌స్టార్‌కి అయితే వెళ్తామో అప్పుడు కంపల్సరీగా ఆ బ్రైట్‌నెస్‌కి ఈ యొక్క సోనీనే బెటర్ అయితే అనిపించిందనమాట. కంపేరింగ్ టు ఎల్‌జీతో పోల్చినట్లయితే. సో, దీన్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. మరి ఎల్‌జీలో మనకు 2 రకాలుగా వర్క్ అయితే అవుతుంది. ఎందుకంటే బ్రైట్‌నెస్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఏదైతే హెచ్‌డిఆర్ కంటెంట్ అనేది జియో హాట్‌స్టార్ నుంచైనా, నెట్‌ఫ్లిక్స్ నుంచైనా చూసినప్పుడు ఆ బ్రైట్‌నెస్ లెవెల్ తక్కువ అవ్వడం వల్ల కొంచెం క్లారిటీ అనేది మిస్ అయితే అవుతుంది. అండ్ ఆ క్లారిటీలో కొంచెం లోగా అయితే డిస్‌ప్లే కనపడినట్టే నాకైతే అనిపించిందనమాట. కలర్స్ కూడా మనకు కొంచెం డెప్త్ కూడా మనకు సోనీలో బాగా అయితే అనిపించింది. సో, ఓవరాల్‌గా అయితే నేను కన్సిడర్ చేసి మాత్రం ఒక సినిమాటిక్ విజువల్ చూడాలి అనుకుంటే, ఒక ప్రాపర్ వైబ్రెంట్ కలర్స్ చూడాలనుకుంటే మాత్రం కంపేర్ చేసే ఎల్‌జీ తోటి నాకు సోనీ అనేది బాగుంది. ఇంకా బ్లాక్ లెవెల్స్ అంటే మాత్రం రెండిట్లో బ్లాక్ లెవెల్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ బాగా వర్క్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే 2 ప్యానెల్ అనేవి ఐపీఎస్ ప్యానెల్. సో, ఈ ఐపీఎస్ ప్యానెల్ అంత బాగా బ్లాక్స్ అయితే ఇవ్వవు కానీ, సో, ఎల్‌జీ అయినా, సోనీ అయినా ఎక్స్‌ట్రీమ్‌లీ సూపర్బ్ వర్క్ అయితే చేశారు ఈ యొక్క బ్లాక్ లెవెల్స్‌లో. సో, 2 బాగున్నాయి. అలాగే వైడర్ వ్యూయింగ్ యాంగిల్‌లో 2 ఐపీఎస్ ప్యానెల్ కాబట్టి వైడర్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్‌పీరియన్స్ కూడా రెండిట్లో చాలా మంచిగా అయితే ఉంది. సో, ఇలా ఓవరాల్‌గా చెప్పాలంటే పిక్చర్ క్వాలిటీ అనేది 2 టీవీలు కొంచెం మనకు సినిమాటిక్ వర్డిక్‌లో మాట్లాడుకోవాలంటే సోనీ టీవీ కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతది. చూడగానే నచ్చేస్తది భయ్యా మీకైతే కంపల్సరీ చెప్పగానే. సో, చూడగానే అంటే ఈ 2 టీవీలు పక్క పెట్టగానే మీరు ఆటోమేటిక్‌గా ఫిక్స్ అయితే అయిపోతారు. మీరు ఆ స్కిన్ టోన్‌ని కూడా మర్చిపోయే విధంగా అయితే సోనీ టీవీ పర్ఫార్మెన్స్ అనేది ఉంది అన్నమాట. మరి సౌండ్ విషయంలోకి వచ్చేసరికి దీంట్లో 20 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ విత్ డాల్బీ అట్మాస్ ఉంటది. అలాగే దీంట్లో కూడా 20 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ విత్ డాల్బీ అట్మాస్ ప్లస్ డీటీఎస్ ఎక్స్ వర్చువల్‌గా సపోర్ట్ అయితే చేస్తది. అండ్ దీంట్లో
ఏఐ ప్రో సౌండ్ అయితే ఉంటుంది. 9.1.2 కూడా మనకు అప్‌గ్రేడేషన్‌లో వర్చువల్‌గా సపోర్ట్ చేసే కెపాసిటీ అనేది ఈ యొక్క ఎల్‌జీ టీవీకి అయితే ఉంది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక నిజం అయితే మనం ఒప్పుకోవాలి. లిటరల్లీ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేసిన ఏఐ సౌండ్ ప్రో ఆప్షన్ అయితే ఉందో సౌండ్ మోడ్‌లో అది మాత్రం అంతగా అయితే బాగోలేదు భయ్యా. లిటరల్లీ వెరీ వెరీ బ్యాడ్ అనమాట. మీరు ఒకవేళ ఈ యొక్క ఎల్‌జీ టీవీ నుంచి పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు స్టాండర్డ్‌లో పెట్టుకోండి, లేకపోతే గేమ్‌లో పెట్టుకోండి, లేకపోతే మ్యూజిక్‌లో పెట్టుకోండి. అండ్ స్టాండర్డ్ ఈజ్ బెస్ట్. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఎల్‌జీ టీవీ అనేది ఏఐ ప్రో సౌండ్‌లో అయితే పెట్టుకోకండి. అది చాలా దారుణంగా అయితే వస్తుంది. సో 2 టీవీల్లో స్టాండర్డ్‌లో నేను కొన్ని ఫుటేజ్ అనేది రికార్డ్ అయితే చేశాను. అది మీకు వినిపిస్తాను. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. నాయనక పడుతుండు నా ముందడుంటుండు సందిక్కునా వంద వందికునా నాయనక పడుతుండు నా ముందడుంటుండు సందిక్కునా వంద వందికునా. 2 టీవీలు మనకు యాపిల్ ఎయిర్‌ప్లే సపోర్ట్ అయితే ఉంది. అలాగే గూగుల్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ అయితే ఉంది. 2 టీవీలు నేనైతే చెక్ చేశాను. 2 మొబైల్స్ పెట్టుకొని 2 కూడా పెర్ఫార్మెన్స్ అనేవి బెటర్‌గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ 2 టీవీల యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వచ్చేసరికి గూగుల్ టీవీ యూఐ తోటైతే 1 మినిట్. ఇది గూగుల్ టీవీ యూఐ తోటైతే రన్ అయితే అవుతుంటుంది. మనకు రికమెండేషన్స్ కూడా చాలా అయితే ఎక్కువైతే వస్తాయి. మన థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా చాలాగా ఎక్కువగానైతే దీంట్లో అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 తోటైతే ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి మనకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐ థింక్ సో మనకు 16 జీబీ ఉంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 6 జీబీ ఆర్ 5 జీబీ అవైలబుల్‌గా అయితే ఉంది. మరి ఈ యొక్క టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీ వచ్చేసి కూడా మనకు రికమెండేషన్స్ చాలాగా అయితే ఉన్నాయి. సేమ్ యాజ్ టీజ్‌గా గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ లాగానే వర్క్ అయితే అవుతుందన్నమాట. రికమెండేషన్స్ ఎక్కడెక్కడ ఉండాలి అనే దాని గురించి. సో టీవీ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా 2 జీబీ ర్యామ్ ఉంటుంది. 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఇక్కడ కనపడుతుంది చూసారా? మీరు చెక్ చేయండి ఎంత. చూసారు కదా? ఎంత స్టోరేజ్ అయితే ఉందన్నమాట. సో నాకు ఓఎస్‌ని యూజ్ చేస్తున్నప్పుడు లైట్‌గా లాగీ అయితే అనిపించింది. ఎందుకంటే దానికి కారణం కూడా మొట్టమొదటి ఇది రిమోట్ అన్నమాట. ఈ రిమోటు ఖచ్చితంగా మీరైతే చేంజ్ అయితే చేసుకోవాలి. ఏ రిమోట్ మ్యాజిక్ రిమోట్ కొంటేనే మీకు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ సోనీ టీవీలో అయితే ఉంటుంది. మీరు ఈవెన్ దో ఎల్‌జీ థింక్ యాప్ మీరు మొబైల్‌తో కనెక్ట్ చేసుకున్నా కూడా ఆ వాయిస్ అసిస్టెంట్ అనేది అంత చక్కగా వర్క్ అయితే అవ్వట్లేదు. సో మీరు బెస్ట్‌గా కొనుక్కోవాలంటే ఒక 2000 ఎక్స్ట్రాగా పెట్టుకొని మీరు ఎల్‌జీ థింక్ ఏఐ ప్రో రిమోట్ అయితే కొనండి. మ్యాజిక్ రిమోట్. అప్పుడే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఏఐ కూడా ఫాస్ట్‌గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ అదేవిధంగా మన కర్సర్ అయితే వస్తుందన్నమాట. సో అది ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. కొన్ని చూడండి మీకు బెస్ట్‌గా నచ్చుద్ది. మరి ఇప్పుడు జరగబోతున్న ఈ సేల్‌లో ఏ టీవీ తీసుకోవాలి అని మీకు ఒక డౌట్ ఉన్నట్లయితే నేను చెప్పే ఒక ఫైనల్ కన్క్లూజన్ మేబీ మీకు హెల్ప్‌ఫుల్ అయితే అవ్వచ్చు. నేను ప్లస్‌లు, మైనస్‌లు ఈ 2 టీవీల గురించి అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరైతే చూస్ అయితే చేసుకోండి. నేను అయితే 2 టీవీలను తీసుకోవద్దు అని అయితే అనట్లేను. ఎందుకంటే బడ్జెట్ 4K క్వాలిటీ కంటే ప్రీమియం లెవెల్ ఉన్న ఈ యొక్క ఎల్‌జీ కానీ, సోనీ కానీ, సామ్సంగ్ కానీ తీసుకుంటే మీకు ఖచ్చితంగా చెప్తున్నాను కదా! నేను చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మంచి క్లారిటీ అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సర్వీస్ పరంగా కూడా మంచి సర్వీస్ అయితే ఇస్తారు. అండ్ బ్రాండ్ వాల్యూ కూడా అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఎల్‌జీ, సోనీ గురించి మాట్లాడితే సోనీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే బిల్డ్ క్వాలిటీ, మంచి బిల్డ్ క్వాలిటీ కంపేరింగ్ టు ఎల్‌జీతో పోలిస్తే హై క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఇంకా కనెక్టివిటీ ఆప్షన్స్ అంటే మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ విత్ వర్షన్స్ కూడా న్యూగా అయితే ఇచ్చారనమాట. అన్ని న్యూ వర్షన్స్ అప్డేటెడ్‌గా అయితే ఉంది. బ్లూటూత్ అయినా, వైఫై అయినా కూడా మంచి అప్డేటెడ్ వర్షన్ అయితే ఇచ్చారు. అండ్ హెచ్‌డిఎంఐలు కూడా ఎక్కువగా అయితే ఇచ్చారు. సో ఇలా మంచి ఆప్షన్ తోటి అయితే ఉంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ అనేది కూడా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. పిక్చర్ క్వాలిటీ వైబ్రెంట్‌గా అయితే కనపడుతుంది. కలర్స్ అనేవి కూడా చాలా బాగా పాపప్ అయితే కనపడుతున్నాయి. ఇంకా డెప్త్ అనేది కనపడుతూ కాంట్రాస్ట్‌ని కూడా మెయింటైన్ అయితే చేయగలుగుతుంది. సోనీ టీవీలో పిక్చర్ క్వాలిటీ బాగుంది. ఇంకా సౌండ్ చాలా హై క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది. మనం 100లో పెట్టుకుంటే లైట్ డిస్ట్రాక్షన్ అంటే ఒక వోకల్స్‌ని 100లో పెట్టుకుంటే మాత్రమే మీకు కొంచెం తక్కువ చేసి అయితే చూపించగలుగుతుంది. కానీ మినిమం 80 ఆర్ 70 మీరు పెట్టుకున్నారనుకోండి ఆడియోని ఎక్సలెంట్ వోకల్స్ వినబడుతున్నాయి. ఎక్సలెంట్ క్లారిటీ అయితే వస్తుంది. హై ఎండ్లో అయితే వస్తుందన్నమాట సోనీ నుంచి. ఇవి ప్లస్ పాయింట్లు. సో మరి సోనీలో మైనస్ పాయింట్ ఏంటంటే హెచ్‌డిఆర్ కంటెంట్ యూట్యూబ్ నుంచి చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా డైనమిక్ రేంజ్ అయినా కానీ కొంచెం తక్కువ అయితే ఉంది. కాకపోతే మన ఓటీటీ అప్లికేషన్లో ఆ బ్రైట్నెస్ అనేది మనకు అంత ఎఫెక్టివ్గా అయితే చూపించలేకపోయిందన్నమాట. డైనమిక్ రేంజ్ని యూట్యూబ్లో మాత్రమే ఈ యొక్క చిన్న ప్రాబ్లం అయితే
ఉంది, అదొకటి గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే స్కిన్ టోన్ అనేది న్యాచురల్ స్కిన్ టోన్ అయితే ఇవ్వడం లేదు, లైట్గా కొంచెం వామ్ లాగా అయితే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికైనా మనకు ఒక ఆలోచిస్తే మాత్రం నేనైతే అనుకుంటున్నాను, అనుకొని చెప్తున్నాను, ఇది నా పర్స్పెక్టివ్, బట్ మీ పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. ఏంటంటే అది సినిమాటిక్ వేలో అలా ఇచ్చారేమో, అందుకే అది క్లారిటీ కూడా చాలా బాగుందేమో అయితే అనిపించింది. కానీ ఉన్న టీవీతో పోలిస్తే సో ఇది కొంచెం వామ్గా ఉన్నట్టయితే అనిపించి అందుకే నేను మైనస్లో పెట్టాను, అది నాకు నచ్చినా కూడా. అండ్ ఇంకా ఎల్జీ గురించి మాట్లాడితే ఎల్జీ తక్కువ బ్రైట్నెస్ లెవెల్స్ ఇచ్చినా కూడా మంచి క్లారిటీ అయితే ఉంది, పిక్చర్ క్వాలిటీ కూడా మంచిగా ప్రొవైడ్ అయితే చేయగలుగుతుంది, అండ్ డీటెయిల్స్ అయితే ఉంటున్నాయి. అండ్ అలాగే కలర్స్ కూడా చాలా మంచి పాపప్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క ఎల్జీ టీవీలో. అండ్ సౌండ్ కూడా చాలా క్లారిటీ అయితే ఉంది, ఆ క్లారిటీలో మనం అన్ని ఈజీగా వినగలుగుతున్నాం అన్నమాట. సో ఇలా మనకు ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఎల్జీలో. ఎల్జీ యొక్క మైనస్ పాయింట్ అంటే డెప్త్ అనేది కొంచెం అయితే తగ్గింది, కాంట్రాస్ట్ అనేది కొంచెం అయితే తగ్గింది. సో కలర్స్ని మంచిగానే ప్రొడ్యూస్ చేసినా కూడా ఆ ప్యానల్ అనేది బ్రైటర్ ప్యానల్ కాకపోవడం వల్ల మనకు కొంచెం ఖచ్చితంగా క్లారిటీ అనేది మిస్ అయితే అవుతుంది. మనం ఓటీటీ కంటెంట్ అప్లికేషన్ చూసినప్పుడు అదొక చిన్న ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. తర్వాత సౌండ్ అనేది కూడా సౌండ్ హెవీగా అయితే రావట్లేదు, చాలా తక్కువ అయితే వస్తుంది. ఇంకొంచెం హెవీ సౌండ్ ఇచ్చుంటే బాగుండు. మరి ఎల్జీ 20 వాట్సే, సోనీ 20 వాట్సే, బట్ ఎల్జీ వచ్చేసరికి ఆ యొక్క వోకల్స్ అయినా అండ్ ఆ సౌండ్ అయినా కానీ క్లారిటీగా అయినా కానీ హెవీగా అయితే ఉంది. బట్ అది ఇక్కడ సౌండ్ విషయంలో అంత హెవీ సౌండ్ అయితే రావట్లేదు, మీరు 100లో పెట్టుకున్నా కూడా అంత హెవీగా అయితే రావట్లేదు అనమాట. అది నాకు మైనస్ అయితే అనిపించింది. అది ప్లస్ పాయింట్గా ఉన్నా కూడా ఇక్కడ నాకు మైనస్గా అయితే అనిపించింది. హెవీగా ఇచ్చి ఉంటే కూడా ఇంకా క్లారిటీగా అయితే ఉండేదేమో అనేది నాకు అది ఒక అనిపించింది, అందుకే ఇది చెప్తున్నాను. సో ఈ విధంగా ఈ రెండు టీవీలు అయితే ఉన్నాయి గైస్. మీలో ఎవరైనా కానీ బడ్జెట్ కూడా ఆలోచించి చూస్తే మాత్రం ఎల్జీకి అయితే వెళ్ళండి. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే, ఎక్కువ బడ్జెట్లో కావాలి అది మంచి అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం సోనీకి అయితే వెళ్ళిపోండి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుతో అయితే వస్తా, అది కూడా ఎలా ఉంటుందో తెలుసా, 3 టీవీల బిగ్గెస్ట్ కంపారిజన్ అయితే రాబోతుంది.